సర్వయుగములలో సజీవుడవు సరిపోచగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలో దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము 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 యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు జడివానలోనైనా నీవు వెలిగించిన దీపము 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 యేసురాజు గారు వచ్చి ఒక పాట పాడతారు త్వరగా ప్రభుపేట మరొకసారి వందనములు తెలియజేస్తున్నాం, ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. కుడిక ప్రారంభం చేయడం జరిగింది. దరిదాపులా 4 లేక 5 పాటలు పాడడం జరిగింది. కాబట్టి సమయం మనకి ఎంతో విలువైంది. ఈ రాత్రికాల సమయంలో స్థానిక సంఘస్థులు, గ్రామస్తులు, ప్రతి ఒక్కరు కూడా యవనస్తులు ప్రార్థనా స్థలం మీదకు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రభు కరుణామయా ప్రభు దేన దయాలో మరణాంతక మహిమాన్విత శుభనామ కృపలో భయకేత వినాశ భవంత విమోచక ఇంత
బ్రహ్మతాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మతాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మతాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మతాను ఉదయుడవో నీ శ్వాసము ఎన్నడు ఎడబాయవో ఎడావుల ఊటలలో జలరాశులలో స్రవలు ఏర్పరచువాడవు సర్వలోకమునికు నమస్కరించి నిన్ను కొనియాడును హృదయుడవో నీ శ్వాసము ఎన్నడు ఎడబాయవో ఎడారుల ఊటలలో జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు స్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము ఎదజల్లు నీ జాడనే నాకు జీవన గమనము సత్య స్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము ఎదజల్లు నీ జాడనే నాకు జీవన గమనము శ్రేష్టమైన ఉపదేశములో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో శ్రేష్టమైన ఉపదేశములో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో దయగల హృదయుడవైన నా దేవా రారాజువైన యేసయ్యా రాజువైన నా దేవా రారాజువైన యేసయ్యా కోటి స్వరముల స్తుతించిన కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసునా తనివి తీరదు నా మనసునా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 రాజువైన నా దేవా
ఉండాలని నీ అందే పరవశించాలని నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని నాలో చేరువచ్చిన సహోదరి సహోదరులకు దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో నేను నా ఒక్క సాక్ష్యం, నా జీవితంలో జరిగిన విషయాలు, దేవుడు నా పట్ల చేసిన మేలులు ఎలా చేశారన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ముందుగా 2 వచనాలు వాక్యం ధ్యానించి తర్వాత పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుతాం. నిపుణమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రథమ శిష్యుడు. తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. సంఘం గురించి, అంటే మన గురించి, నీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. సాతాను అంటే గర్జించు సింహం వలె దేవుని బిడ్డలైన మన పట్ల సాతాను ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడు ఎవరు దొరుకుతారా, ఎవరిని పడేద్దామా, ఎవరిని దేవుని సన్నిధి నుంచి దూరం చేద్దామా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క నా జీవిత సాక్ష్యంలో నాది బొడ్డువనపాలెం గ్రామము. దైవజనులు సువర్ణరాజు గారి యొక్క మేనమామ యొక్క కుమారుణ్ణి నేను. సువర్ణరాజు గారు నేను చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. నేను యవ్వన దశలో ప్రభువును నమ్ముకున్నాను. అయితే నాకు నా భార్యకు దైవజనులు సువర్ణరాజు గారు బాప్తీసం ఇచ్చాడు. నేను బ్రదరన్ సహవాసంలో ఎదుగుతూ ఉన్నాను. బైబిల్ ట్రైనింగ్ చేశాను. సేవకుడుగా అభిషేకించారు. అయినా మా సంఘంలో సేవకుడు ఉన్నాడు, ఒక కాపరి ఉన్నాడు కాబట్టి నేను ఆయనకు సహా కాపరిగా ముందుకు సాగుతున్నాను. ఇలా నేను దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండగా కరోనా అనే ఒక మహమ్మారి మన దేశం మీదకి వచ్చింది, ప్రపంచం మీదకి. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహంలో ఎవరి మింగుదరాన్ని ఎదురు చూస్తుండగా ఆ సాతాను కంట నేను పడ్డాను. కరోనా ప్రభావానికి నేను కూడా బాధితున్నయ్యాను. ఆ యొక్క కరోనా సమయంలో కొద్ది రోజులు ఇంటికాడే ఉన్నాను. రొప్పు ఆయాసంగా ఉంది. డాక్టర్లు వచ్చి, ఊర్లో తిరిగే డాక్టర్ వచ్చి చూశారు. నీకు కరోనా డౌట్గా ఉంది, ఒంగోలు రిమ్స్ చూపించుకోమన్నారు. మరి మా బావగారు దేవదాసు గారు తీసుకొని నేను నా భార్య హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు పరీక్షించి కరోనా టెస్ట్ చేద్దామని చెప్పి మరి కరోనా జనం ఉండే వార్డులో పడేశాడు. నాకు ఆయాసం రూపుగా ఉంది. ఆ సమయంలో నేను దైవ సేవకులందరికీ ఫోన్ చేసి చెప్పాను. మా గ్రామంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అందరు దైవజనులకు చెప్పాను. నా పరిస్థితి బాగలేదు, హాస్పిటల్లో చేరి ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయమని. వారందరూ నా కోసం ప్రార్థన చేశారు. 3వ రోజు నాకు కరోనా టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో కరోనా లేదని తేలింది. కానీ నాకు ఆయాసం రొప్పుగా ఉంది. ఆ యొక్క కరోనా నాకు లంగ్స్ ఇన్స్పెక్షన్ మీద చూపించింది. అంటే ఊపిరితిత్తుల మీద నెమ్ము ప్రభావంతో వచ్చింది. కొద్ది రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఊపిరి ఆడట్లేదు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఆ సమయంలో నేను కూడా దేవుడి సందం మొదలుపెట్టాను. ప్రభువా, నీ చిత్తమైతే తీసుకో, లేదా నీ చిత్తంలో నేను బ్రతికుండి నీ పనిలో ఉండాలనుకుంటే నన్ను బ్రతికించు. అది ఏదైనా నీ చిత్తమని చెప్పి దేవునికి అప్పగించాను. కానీ నేను భయపడలేదు. అలా ప్రార్థన చేసుకున్నాను. మరి ఈలోపు మా బావగారు హాస్పిటల్లో ఉండే మెయింటెనెన్స్, మా బావగారి ఫ్రెండ్ అయితే ఆయనతో మాట్లాడాడు. మరి డాక్టర్ గారు వచ్చి, మరి పెద్దానికి అంటే ఎవరు, మరి నీకు ఇక్కడ ఉండాలంటే ఉండు, లేకపోతే ఐసీఐకి మారుస్తాను, నీ ఇష్టం అన్నారు. మరి ప్రార్థన బట్టి దేవుడు డాక్టర్కి నా పట్ల కరుణ చూపించాడు. నా పట్ల దేవుడు మేలు చేశాడు. అయితే నాకు ఆయాసం రొప్పు ఎక్కువగా ఉంది, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంది. ఆ సమయంలో ఇంటికాడ నుంచి పిల్లలు ఫోన్ చేశారు. అప్పటికి 3-4 రోజులు అవుతుంది, ఇంటికి వెళ్ళలేదు.
మరి ఊరు మొత్తం అంకికి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వాళ్ళు ఎవరు బతకటం లేదు, చచ్చిపోతున్నారు. మరి అంకయ్య పరిస్థితి ఎలా ఉండిద్దని చెప్పి అందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ మాట విన్న నా బిడ్డలు నాకు ఫోన్ చేశారు. నాన్న నీకు ఎలా ఉంది? ఇక్కడ జనమందరూ చచ్చిపోతామని చెప్పుకుంటున్నారు. మాకైతే బాధగా ఉంది, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. మీరు ఇప్పుడు వస్తారు నాన్న చెప్పి నా బిడ్డలు ఏడుస్తున్నారు. వారికి ఏం చెప్పాలో తెలియని స్థితి. నాన్న తొందరగా నానా అని ఏడుస్తున్నారు. నేను మరణ పడకలో ఉన్నాను, రాలేనని చెప్పాలా? ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాలా? నేనేం మాట్లాడాక ఆయాసంతో నా భార్యకి ఇచ్చాను. ఆమె ఏడుస్తూ ఏం మాట్లాడాక మళ్ళీ నాకే ఇచ్చింది. ధైర్యం చేసుకొని బిడ్డలతో చెప్పాను, అమ్మ మనం ప్రభు నమ్ముకున్నాం కదా, మనం భయం పడకూడదు, సింహంతో వలె ధైర్యంగా ఉండాలి. జీవితంలో బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 145వ అధ్యాయము 18. నూట 45 కాదు, 145, 18. తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆ మాట చెప్పారు. అమ్మా మీరు నా కోసం మొరపెట్టండి, సంఘంలో ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తారని చెప్పి మరి అంత బాధలో కూడా బిడ్డలకు నేను ధైర్యం చెప్పాను. అయితే వారు ఏడుస్తున్నారు. ఏడవద్దని చెప్పి దేవుని పిల్లలు ఎప్పుడు ఏ విషయంలో ఏడవకూడదు, ఏ విషయంలోనైనా ధైర్యంగా ఉండాలని చెప్పాను. మరి డాక్టర్ గారు నన్ను ఐసీఐలోకి, స్పెషల్ ఐసీఐలోకి మార్చాడు. అక్కడికి వెళ్ళినాక డాక్టర్ నన్ను పరిశీలించారు. ఊపిరందన స్థితిలో ఉంటే ఆక్సిజన్ పెట్టారు. మరి నా భార్యను మా బావని పిలిచి సంతకాలు పెట్టమన్నారు. ఎందుకంటే అతనికి ఏమైందో తెలియదు. ఎందుకంటే నా కళ్ళ ముందే అనేక మంది ఈ కరోనా వల్ల, లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల నిమిషానికి ఒక చనిపోతున్నారు, ఒక్కొక్కరు తీసుకెళ్తా ఉన్నారు. ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తే ఊపిరాడక చచ్చిపోతారు. ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ కింద బతకరు. కనుక ఏమైనా నాకు సంబంధం లేదు, సంతకం పెట్టమన్నారు. నా భార్య ఏడుస్తా సంతకం పెట్టింది. డాక్టర్ని అడిగిన ఏందయ్యా పరిస్థితి? మేము చెప్పలేమమ్మా, ఎందుకంటే ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఒకటి కరోనా వస్తే కొంచెం బతుకుతారేమని. కరోనాలో లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తే ఊపిరితిత్తులకు నెమ్ములొచ్చి ఊపిరాడక చచ్చిపోతున్నారు అందరూ. బ్రతకడం కష్టమే అని చెప్పారు. నా భార్య కన్నీరు పర్వతం ఏడుస్తుంది. అంతలోకి మా బంధువులు వచ్చారు. కొంతమంది ఫోన్ చేసి మా భార్యతో చెబుతున్నారు, నీ భర్తకు కరోనా ఉంది కదా, నువ్వు ఆయన దగ్గర పోవద్దు, ఆయన దగ్గర పరిచర్యకి నువ్వు పోతే నువ్వు కూడా చచ్చిపోతావు, ఆయనకి ఎలాంటి పరిచర్య చేయదు, నువ్వు దూరంగా ఉండన్నారు. మీరు అక్కడ నా భార్య అంటే నా భార్యతో చెబుతున్నారు అక్కడున్న వాళ్ళు, నువ్వు ఆయన దగ్గర పోవద్దు, పోతే చచ్చిపోతావు, నీకు కూడా కరోనా వస్తుంది అని. ఆ మాటలు నాకు వినపడుతున్నాయి.
నాకు అందరూ ఉన్నారు. ఈ కరోనా వచ్చి ఎవరో లేని అనాథలా ఉండాలి. మనసు బాధించింది, వేధించింది. ప్రభువా, ఎందుకయ్యా ఈ జీవితం నాకు? అందరూ ఉండి ఏమి లేని అనాథలా బ్రతుకుతున్నాను. ప్రభువా, నువ్వే నన్ను కాపాడుతండి చెప్పి ప్రభు సన్నిధిలో కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తున్నాను. నీ చిత్తమైతే తీసుకయ్యా. ఈ రోగంతో బాధపడి అటు ఇటు కాకుండా బ్రతుకుతా ఉండే కంటే చచ్చిపోవటం మేలయ్యా, నన్ను తీసుకొని చెప్పి కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించాడు, నా భార్య మనసు కరిగించాడు. వారేమి చెప్పినా నా ప్రాణం పోయినా నేను నా భర్తతో నేను పరిచయం చేస్తా. కానీ ఈ కరోనా వచ్చినా నాకు ఇబ్బంది లేదు, నేను ఆయనతోనే ఉంటానని చెప్పి లోపలికి వచ్చి నాకు పరిచయం చేసింది. దేవునికి స్తోత్రం చెప్పాను. ప్రభా, ఎంత ప్రేమామయుడు అయ్యా, నా పట్ల ఎంత జాలి నీకు. నేను చెప్పాను నా భార్యతో, అమ్మా నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు కూడా చచ్చిపోతావు, కరోనా వచ్చి అని చెప్పి. అయినా నా భార్య ఏం లేదు, అక్కడే ఉండి పరిచయం చేస్తుంది. అక్కడ ఎవరు ఉంటలా కరోనా ఉన్నదని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ నా భార్య నన్ను విన్నంటే ఉంది. అలా ఉండగా 2 రోజులు గడిచింది, ఆయాసం తగ్గలేదు. అలాగే శ్వాస పీల్చుకుంటూ రాని స్థితిలో ఉండగా డాక్టర్ ఆక్సిజన్ పెద్దది పెట్టారు. అది ఎమర్జెన్సీ అయి ఆ యొక్క శ్వాస పీల్చుకునే ఆ యొక్క విభాగం. ఆక్సిజన్ పెట్టి ఉండగా ఊపిరాడిన స్థితిలో శ్వాస అందుతుంది. అది తీర్చడానికి చచ్చిపోతాను. నేను అలాగే పునుకుని ఉన్నాను, శ్వాస తీర్చుకుంటూ ఉన్నాను. 2 డాక్టర్లు వచ్చారు, నా మంచం దగ్గర నిలబడ్డారు. కానీ వారు మనుషులుగా ఉండారు, డాక్టర్గానే ఉండారు. కానీ వెనక బ్యాక్గ్రౌండ్లో విలీనమై ఉన్నారు. అంటే దేవదూతలు కానీ ఇక్కడ నిలబడితే ఈ యొక్క ప్రదేశం బ్యాక్గ్రౌండ్ ఎలా కానొస్తుందో అలాగే కానొస్తున్నారు. కానీ డాక్టర్లు ఏంటి సగం కానొచ్చి సగం కానకుండా వెనక ఉండ ఈ వస్తువులు కూడా కానొస్తాయని నాకు అర్థం కాలేదు. వారు వచ్చి వెళ్ళిపోయారు ఏదో మాట్లాడుకొని. నా మంచం చుట్టూ తిరిగి నా భార్యతో చెప్పాను, ఆమె ఎక్కడే ఉంది, ఎవరమ్మా ఇప్పుడు వచ్చిన డాక్టర్లు ఇద్దరు నా మంచం దగ్గరకు వచ్చి తిరిగి ఏదో మాట్లాడుకుంటున్నారంటే, ఎవరు వచ్చారయ్యా? నేను చూస్తూనే ఉన్నాను, ఎవరు రాలేదంటుంది. నేను ఆక్సిజన్ మూసుకు పక్కకు తీసుకుని పక్క జరుపుకొని అడుగుతున్నాను ఎవరు వచ్చారని. మరి నాకు అర్థం కాలేదు. ఆ రోజు కొనుక్కొని నిద్రపోతున్నా. అర్ధరాత్రి సమయంలో నేను నిద్రిస్తుండగా నా ముఖానకుండా ఆక్సిజన్ తీయకూడదు, తీస్తే ఊపిరాడు చచ్చిపోతాను. కానీ హఠాత్తుగా తొలగించబడింది. శ్వాస బాగానే అందుతుంది. అప్పుడు డాక్టర్లు చూశారు. తెల్లారినాక, ఏంది నీకు ఆక్సిజన్ పెడితే నువ్వు చచ్చిపోతావు, తీస్తే చచ్చిపోతావు, నువ్వెందుకు తీసేసుకున్నావు అంటే నేను తీసుకోలేదు, అదే పోయింది, మరి నాకు శ్వాస బాగానే ఉందని చెప్పాను. అయితే నీకు బాగానే ఉంది కదా, నువ్వు పర్వాలేదని చెప్పి మళ్ళా జనరల్ వార్డుకి చేర్చారు. జనరల్ వార్డుకి చేసినాక మళ్ళా సాతాన్ నా మీద దాడి చేసింది. మరలా ఊపిరాడని స్థితి వచ్చింది. అక్కడ మరలా ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పెడితే అలా నిద్రిస్తూ ఉన్నా. అంతలోకి అది క్రిస్మస్ సీజన్. నేను డిసెంబర్ 1st వీక్లో వచ్చాను. 1, 2, 3 తారీఖుల హాస్పిటల్కి. పండుగ సమయం దగ్గర పడుతుంది. పండగకి వెళ్ళాలన్నా సరే డాక్టర్ గారు నీకు ఇలా ఉంటే నువ్వు పూర్తి చచ్చిపోతా, పోవద్దని చెప్పి ఆపుతున్నారు. ఇంటికాడ నుంచి పిల్లలు ఫోన్ చేశారు, నానా నువ్వు ఎప్పుడు వస్తావు నానా, ఇక్కడ అందరు పండుగ చేసుకుంటున్నారు, నేనైతే ఏమీ లేని
అనాథన ఇంట్లో పడుకుని ఏడుస్తున్నావు నాన్న, నువ్వు త్వరగా రానానని చెప్పి నా బిడ్డలు కన్నీరు కారుతున్నారు, ఏడుస్తున్నారు. వస్తే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. బిడ్డల బాధలో ఉన్నారు, నేను వస్తాను రాలేని స్థితిలో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాక నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నా భార్య కూడా నా మనసు దగ్గర మోకెళ్ళి ప్రార్థన చేస్తా ఉంది ప్రతిదినం. మరుసోజు అర్ధరాత్రి సమయంలో ఒక హస్తం వచ్చింది, చెయ్యి వచ్చి నా ముఖాల నుండి ఆక్సిజన్ తీసేసి నెట్టేసింది. నీకు ఇక్కడ ఆక్సిజన్తో పని లేదు. దేవునికి స్తోత్రం. మరి మరణ స్థితిలో ఉన్న నన్ను దేవుడు మరి తన బలమైన హస్తం ద్వారా నన్ను బ్రతికించాడు. నీకు ఆక్సిజన్తో పని లేదని చెప్పి తెల్లారి డాక్టర్ వచ్చారు చూసి, అప్పటి వరకు 4 రోజుల దాకా నువ్వు వెళ్ళటానికి లేదు, నీకు శ్వాస సరిగా అందట్లేదు, వెళ్తే నువ్వు చచ్చిపోతావు అన్నవారు. రేపే నువ్వు ఇంటికి తెల్లారంగానే వెళ్ళవచ్చు అని చెప్పారు. ఆ రోజు తెల్లవారి ఇంటికి వెళ్ళాను. క్రిస్మస్ జరుపుకున్నాను, పండుగలో పాల్గొన్నాను. తర్వాత ఆయన సాతాను బిడవల మరలా దాడి చేసింది. మరలా ఊపిరందన్న స్థితిలో ఉన్నాను. జనం అందరూ వచ్చి ప్రార్థన చేసిపోతున్నారు. ఒక పూట అయ్యగారు అమ్మగారు కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. సోమన్ రాజు గారు, నా సహోదరి కుమారి కూడా నీకేం పర్లేదని ధైర్యం చెప్పారు. అలాగే దైవజనులు అందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. మరి మా సహోదరుడు సుబ్బయ్యన్న, మరి అంకర సంఘం అంతా కూడా నా కోసం ప్రార్థన చేసింది. మరి వచ్చిన వాళ్ళు చెబుతున్నారు, అయ్యా ఎక్కడ కాదు కానీ ఒంగోలు ఊపిరితిత్తులు డాక్టర్ దగ్గర పోండి, నెమ్ము తీసేస్తారని చెప్పారు. అక్కడ పోయాను. 3 రోజులు ఉన్నాను. నీకు హార్ట్ అటాక్ వచ్చింది, నువ్వు చచ్చిపోతావు అని చెప్పి నాకు ఆక్సిజన్ పెట్టి 3 రోజులు ఉంచారు. ఆయన తగ్గలేదు. కానీ డబ్బులు మటుకు అయిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం, ఇంకెక్కడ చేద్దామని చెప్పి హాస్పిటల్లో మరి వారి చేత డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చాను. బయటకు వస్తే నేనేమో తట్టుకోలేని స్థితిలో ఉన్నాను. ఊపిరేమన్నట్లేదు. మేదర మెట్ల పన్నే డాక్టర్ దగ్గర పోతే ఆయన అన్నాడు, ఈయన చూస్తుంటే గుండె దెబ్బలా ఉంది, దయచేసి సహోదరులు ముందుకు సర్దుకోవాలి. సరే అట్ట కూర్చోండి, కూర్చున్న వాళ్ళు ముందు కూర్చుంటారు. అలా ఆ డాక్టర్ గారి దగ్గరికి నడవలేని స్థితిలో నన్ను పట్టుకుని తీసుకెళ్ళారు. ఈయనకి గుండె దెబ్బలా కానొస్తుంది, అర్జెంటుగా గుండె డాక్టర్ దగ్గరికి విజయవాడ తీసుకెళ్ళమన్నాడు. వెంటనే గుండె డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆయన ఈయనకి గుండె జబ్బి వాలు పడిపోయిందని చెప్పి హాస్పిటల్లో నాకు బాగా వేశారు. అప్పటి నుంచి నాకు శ్వాస బాగానే ఉంది. పర్లేదని చెప్పి ఇంటికి వచ్చాను. తగ్గిందిలే పర్లేదని ఇంటికి వస్తే ఆ బాగులేని మీదట నీరసంతో ఇంటికి వస్తే ఆ ఇంటికి వచ్చినప్పుడు నాకేం జరిగిందో తెలుసా? శరీరం అంతా సరిపోచ్చింది. ఈ ఏళ్ళ దగ్గర ముచ్చుకొని ఈ గోడల దాకా 2 చేతులకి సరిపోస్తే ఆ మంట ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొదలే ఆయాసంతో బాగలేని స్థితి, రొప్పుతూ ఆయాసపడుతూ ఉన్నాను. కొంచెం నెమ్మది ఇచ్చింది, పర్వాలేదు అనుకుంటే గుండె డాక్టర్ దగ్గర పోయి తగ్గింది అనుకుంటే ఈ శరీరం అంతా గుచ్చుకుంటూ మంట పుడుతూ బాధిస్తుంది. ఏమి చేయాలో అర్థం కలవని స్థితి. ప్రభా, ఈ కష్టాలన్నీ నాకెందుకని చెప్పి దేవుని తండ్రిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ సరిపొచ్చి నన్ను బాధిస్తుంది. మరి నాకు ఈ కష్టాలేనని చెప్పి నేను ఒక పాట పాడుతున్నాను.
పాట పాడుతుంటే అప్పుడు మా ఆవిడ ఆపి సగం ఆగిపోయి వెళ్ళి అంటుంది, ఆ పాట మొత్తం పాడయ్యా, ఆ పాటలో అర్థం తెలుసుకో, యేసయ్య మన ఇంటికి వచ్చాడు, రక్షణ ఇచ్చాడు అనే పాట అర్థం ఉంది. ఎందుకంటే ఆ పాట పాడటం నాకు చేత కాదు కాబట్టి చెప్తున్నాను. ఆ పాట నాకు రాని స్థితిలో నేను పాడుతుంటే నా భార్య నన్ను బలపరిచింది. కష్టాలు శాశ్వతంగా తగ్గిపోతాయి, యేసుక్రీస్తు మన సన్నిధిలో ఉన్నాడు, స్వస్థిస్తాడని చెప్పింది. ఆ యొక్క బాధతో కొంతకాలం వేదన చెందాను. సరే, ఆ బాధ తగ్గింది. కొద్ది రోజులకి మళ్ళీ నీరసం వచ్చింది, కోమలకు పోయాను, పిలిచిన పలకని స్థితిలో ఉన్నాను. షుగర్ డౌన్ అయిపోయి, మొదలే గుండె జబ్బు, దానితో షుగర్ డౌన్ అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళారు, కానీ తెల్లారిగా నాకు మెలకు రాల. ఆయాపద నుంచి కూడా దేవుడు నన్ను కాపాడాడు. మళ్ళా ఇంకొక రోజు అలాగే జరిగింది. నా బంధువులు పిలిచారు, నాకు ఇలాగే డౌన్ అయ్యి కొమ్మలు అక్కింది, ఈ లోపు నోట్లో పుందర ఈ తిట్లు లేపారు. ఒకరోజు నేను కూర్చొని పడుతున్నాను, నా భార్య కాళ్ళు అక్కడ పడుకుంది. ఆ సమయంలో జరుగుతుంది ఏంటంటే, నా భార్యకి ఇద్దరు పోలీసులు కానీ వచ్చారట. వచ్చి అంకయ్య గారే నేను తీసుకెళ్ళాలని చెప్పి అడుగుతుంటే, ఈయన అంకయ్య అంటే అయితే నేను తీసుకెళ్ళాలని అంటున్నానంట. అంటే ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక ప్రభు సన్నిధిలో మొదలుపెడుతుంది. ప్రభు, ఏందయ్యా ఈ పరిస్థితి, ఇప్పటి వరకు రక్షించావు, కాపాడావు, మళ్ళా ఈ పోలీసులు ఏందయ్యా, మా జీవితంలో ఏందయ్యా ఈ సమస్యలని చెప్పి కన్నీరు ఖర్చు దేవుని సన్నిధిలో మొదలుపెడుతూ ఉంది. ఆ సమయంలో నాకేం దొరుకుతుందో తెలుసా, పనుకున్నవాడిని పనుకున్నట్టే ఈ లోకం విడిచిపోయాను, పరలోకానికి వెళ్ళిపోయాను. అక్కడ పచ్చని విశాలమైన ప్రదేశం ఉంది. కొంతమంది సరిపోయిన వాళ్ళు కూడా నాకు కానొచ్చారు. మరి ఇది మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ మరి నా జీవితంలో జరిగింది. ఇద్దరు దూతలు వచ్చారు, నా చేయి పట్టుకున్నారు. మరి నువ్వు ఇక్కడ గారు ఇక్కడ పోదామని చెప్పి వేరే ప్రదేశానికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ ఆపి, మేము పెద్దంతో మాట్లాడతాను, ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళారు. కాసేపటికి వచ్చారు. వస్తే వాళ్ళకి చెప్తున్నారు, అయ్యా నువ్వు ఇప్పుడే ఇక్కడ ఉండాల్సిన పని లేదు, నీ బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని నువ్వు వెళ్ళని చెప్పి నన్ను మరలా చెప్పారు. ఆ క్షణంలో నేను మరలా నాలో ఊపిరి వచ్చింది, శ్వాస వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే నా భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా, ఏడుస్తా ఉంది. ఏందయ్యా మాకు ఈ పరిస్థితి అని చెప్పి. అలాంటి మరణకరమైన స్థితి నుంచి కూడా దేవుడు నన్ను బ్రతికించాడు. 1 సంవత్సరం జరిగింది. తర్వాత 1 సంవత్సరం అయిపోయినాక దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండగా మరలా సైతాన్ నా మీద దాడి చేసింది. మరలా ఊపిరాన స్థితిలో ఉంది. శ్వాస అప్పుడు కరోనా సమయం కాదు, కానీ ఊపిరాన స్థితి. అది గుండె మీద దెబ్బ కొట్టింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఇక్కడ ఎక్కడ పర్లేదు, ఎక్కడ గుండె డాక్టర్ దగ్గర పోతే అక్కడ పోయి చూపించుకోమన్నారు. హాస్పిటల్కి వెళ్దామంటే డబ్బులు లేవు. నాకు బాగులేనప్పటి నుంచి నా సంపాదన ఆగిపోయింది. కుటుంబ పోషణలో ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్కి పోవటం డబ్బులు లేవు. పోయి చూసుకోకపోతే సరిపోతాను నేను. ఏమైంది అర్థం కాక మా చెల్లెలతో చెప్తే, అన్నయ్య పోయి చూపించుకొని చెప్పి నాకు ఒక ఆరు తీసుకొచ్చి ఇచ్చింది. అలాగే ఆయుష్ పడుతూ మధ్యాహ్నం ఇచ్చే డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. సాయంత్రం డాక్టర్ ఈయన వేరే వార్డులు పెట్టమని పెట్టాడు. ఆ వార్డులో ఉండగా నేను కోమలాగిపోయాను. ఎందుకంటే ఊపిరి అన్న స్థితిలో ఉంది.
నేను కోమాలకు పోయి ఉండగా ఇక్కడ కాదు నుంచి పైసీలోకి మార్చారు. నేను తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తే డాక్టర్ చెబుతున్నాడు, మందులు రాసి ఇచ్చాడు. ఆ మందులు ఇచ్చాడు, చేసేది తగ్గలేదు. ఆక్సిజన్ పెట్టాడు, అయినా ఊపిరి అందట్లేదు. నా భార్యతో డాక్టర్ చెప్తున్నాడు, ఎందుకమ్మా ఇక అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండేది, చనిపోయినాడు, మీ వాళ్ళందరూ పిలుచుకోమని చెప్పింది. నా భార్య ఏం చేసుకోని అర్థం కాక శవంగా పడి ఉన్న నన్ను చూసి బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి ఫోన్ చేసింది. నా చనిపోయాడు అంటున్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఇక్కడ నిమిషమా 5 నిమిషం అంటున్నాడు డాక్టర్ గారు, ఇక్కడికి తీసుకెళ్ళమంటున్నారు, మీరు తొందరగా అండి అని చెప్పింది. మరి ఇంటికాడ తెలియని ఇంట్లో గొప్పనంద ఊరంతా. ఆ క్షణం నుంచి నేను ఈ యొక్క శ్వాసలో లేను, కోమాలకు పోయాను. ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. మరి ఊరంతా అంకే చచ్చిపోయాడంటే తీసుకొస్తానని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి సమయంలో ఆ విషయం తెలిసేది కొలకి అందరూ నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాడు, చచ్చిపోయిన అంకే శవాన్ని తీసుకొస్తున్నారని చెప్పి. ఆ సమయంలో నా భార్య డాక్టర్ గారితో చెప్పింది, అయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటానయ్యా అన్నారు. ఐసీఐలో ఎవరు ఉండటానికి లేదు, ప్రార్థన చేయడానికి లేదు. దేవుడు ఆ మొర ఆలకించాడు, డాక్టర్ మనసు మార్చాడు. అయితే నువ్వు మంచం మీద కాడ కూర్చొని మౌనంగా ప్రార్థన చేసుకో, శబ్దం రాకుండా అన్నారు. ఎందుకమ్మా చనిపోయిన దగ్గర కూర్చొని ప్రార్థన చేసిన ప్రాణం తిరిగి ప్రార్థన చెప్పారు. ఆమె ఏం చేయాలో అర్థం కాక దైవ సేవకులకు ఫోన్ చేసింది, నా భర్త చనిపోయాడు, ఆయన చనిపోతే స్థితిలో ఉన్నాడు, ఆయన కోసం ప్రార్థన చేయమని చెప్పి ప్రభు సన్నిధిలో మోకరిల్లి, ప్రభు నా భర్తను కాపాడయ్యా, అయ్యా మరణకరమైన స్థితిలో ఉన్నాడయ్యా, మరణించే స్థితిలో ఉన్నాడయ్యా, మరణంలో ఉన్నాడయ్యా, ఈ మరణం నుంచి నువ్వు కాపాడయ్యా, అయ్యా మా బిడ్డలు అనాథలైపోతారయ్యా, నేనేం చేయాలో దిక్కులేని స్థితిలో ఉన్నానయ్యా, నాకు దిక్కెవరయ్యా చెప్పి కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది. కానీ బ్రతకల వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే ఉంది. తెల్లవారుజాం వరకు ప్రార్థన చేస్తూనే ఉంది. తెల్లవారినాక నాకు శ్వాస వచ్చి అంతనికి డాక్టర్ వచ్చి, అమ్మ నీ భర్త బతికాడు, నీ దేవుడు బ్రతికించాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవునికి స్తోత్రం. మరణ పడకలో ఉన్న నన్ను, చచ్చిపోయిన నన్ను, మరణించిన నన్ను సంఘం అంతా, నా గ్రామం అంతా, దైవ సేవకులంతా నా కోసం కన్నీరు కార్చి ఆ రోజంతా ప్రార్థన చేశారు. నా గ్రామంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలని నా కోసం కన్నీరు కార్చిని, ఏడ్చిని ప్రార్థన చేశారు. నా భార్య కూడా నా కోసం నేను హాస్పిటల్ చేయని కాచి వారం నుంచి అన్నం నీళ్ళు లేకుండా ప్రార్థన చేస్తూనే ఉంది, కన్నీరు కారుస్తూనే ఉంది. నిజంగా మనపెట్టు వారికి దేవుడు ఎక్కడున్నంట సమీపంగా ఉన్నాడు. ఆ దేవుడు మాకు సమీపంగా ఉన్నాడు. నా ప్రార్థన ఆలకించాడు. దేవుడు చెబుతున్నాడు, తన యందు భయభక్తులు గల వారిని ఆయన కాపాడుతాడని. దేవుడు నన్ను కాపాడాడు, రక్షించాడు, మరణంలో తిరిగి మళ్ళా బ్రతికించాడు. నాకు ప్రాణాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టిన, ఈ సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే నేను లేను, చచ్చిపోయిన నేను బ్రతికి మళ్ళా మీ మధ్యకు వచ్చాను. చనిపోయిన లాజరును ఎలా దేవుడు బ్రతికించాడు, దేవుడు నన్ను కూడా అలాగే బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి గొప్ప కార్యాలు చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ, నా సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ వందనాలు తెలియపరుస్తూ ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. కానీ దేవుడు ఒకప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆయన, బ్రతకడు అన్న ఆయన ఈ దినాల్లో ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడిగా మన మధ్యలో నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు వారి కుటుంబాన్ని వారి పరిచిన దేవుడు దీవించును గాక. ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న నాగులవరం నుంచి వచ్చిన ప్రెసిడెంట్ గారు వచ్చి వాక్య సహాయ నిమిత్తం ప్రార్థన చేస్తారు. శివనం భూమిని సంవత్సరం ఎదుగుతున్నటువంటి మహా గొప్ప రాజా, నీ పాదములకు వెళ్ళని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నా ప్రభా, ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి నా ప్రభా, ఈరోజు ఈ చెట్టుపల్లి గ్రామంలో నా ప్రభా, ఈరోజు జరుగుతున్నటువంటి 2వ రోజు కార్యక్రమంలో నా ప్రభా, మేమందరం గుమికూడి స్తుతించుకోవడానికి, నేను ప్రార్థించుకోవడానికి కొద్ది అవకాశం ఇచ్చినందుకు నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. నా ప్రభా, ఇప్పటి వరకు నా ప్రభా పాటల ద్వారా నా ప్రభా, సాక్ష్యం చెప్పుకుంటూ ద్వారా నా ప్రభా అవకాశం ఇచ్చినందుకు కూడా నీ పాదములకు స్తోత్రములు తండ్రి. గొప్ప కార్యం చేసినందుకు నీ పాదములకు స్తోత్రములు. అలాగే నా ప్రభా, జరగబోయే కార్యక్రమంలో కూడా మీరే తోడునేడుగా ఉండి కాపాడి రక్షించండి నా ప్రభా. మంచి వాక్యాన్ని దైవ సేవల ద్వారా మాకు అందించవాలని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించవాలని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేర పాపిన యజ్ఞనిమగా బహుశ్రేష్టమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రాత్రి కాల హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క పిలుపును బట్టి ఈ స్థలంలో దేవుని యొక్క వాక్యాన్ని అలాగనే మరి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు యొక్క సేవలో జత పనివారుగా ఉన్న సోమరాజ్ అయ్య గారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క కూడికల్లో నాకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు అయ్యగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మనము చాలా చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం. అలాగనే ఈ యొక్క పరిచర్యలో కష్టపడుతూ దేవుని యొక్క సేవ నడిపిస్తున్న ఈ యొక్క వేదికను అలంకరించిన దైవజనులందరికీ, అలాగనే దేవుని యొక్క సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే ఇక్కడికి విచ్చేసిన దేవుని యొక్క ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తుండగా, మీ కొరకు మొరపెడుతుండగా, దేవునికి విజ్ఞాపన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరు కూడా మౌనముగా ఉండకూడదు. ఏంటండి చెప్పండి? ఇంతకాలము నువ్వు సైలెంట్ గా ఉన్నావు, బట్ ఇప్పుడు ఏంటి అంటే నీ సమయం వచ్చింది. ఈ సమయమున నీవు దేవుని బూర పట్టుకొని ఊదే సమయం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. వెనకాల ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ, ఇక గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని కనపరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనందరితో విశేష రీతిగా మనందరితో కూడా మాట్లాడబోతా ఉన్నాడు. ఆయన తన కృప ద్వారా ఈ రాత్రికాల సమయంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క కూడికల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము వాక్య సందేశంలోకి వెళ్దాము. ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి, అయా తండ్రి, ఈ స్థలంలోనికి చేర్చుకున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. మొదటిగా మా పాపములను, అతిక్రమములను నీ యొక్క రక్తం చేత కడిగి శుద్ధీకరించండి. ఈ బలిపీఠాన్ని పరిశుద్ధపరచండి. అయా ఈ ప్రాంగణాన్ని పరిశుద్ధపరచండి. అయా తండ్రి, నిలబడి ఉన్న నేను ఒట్టివాణ్ణి, మట్టివాణ్ణి, దేనికి పనికిరాని వాణ్ణి. ఈ రాత్రికాల సమయంలో చేరి ఉన్న ప్రతి ఉపదేశం చెబితే ఎవరు కూడా వినలేరు ప్రభా. అయా గార్ధాపం నోరును తెరిచి ఆ రోజున అయా అభిషేకించి పాలుడి యొక్క నోటిలో నుండి అనేకులతో మాట్లాడగలిగిన గొప్ప దేవుడవు ఈ రాత్రి నేను కాదు, మీరు ఈ స్థలంలో నిలబడి ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేయమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ ప్రజ
నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగా. సువర్ణ దీప తెలుగు బాప్టిస్ట్ విమోచన ప్రార్థన మందిరానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం. నిన్న రాత్రి నేను ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడి యొక్క మాటను బయలుపరిచి ఉన్నాడు. ఇటు కుడి వైపునకును ఇటు ఎడమ వైపునకును దేవుడు ఏం చేయబోతున్నాడంటే రాబోయే రోజుల్లో వ్యాపించేలాగా చేయబోతున్నాడు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విస్తరించడం స్టార్ట్ చేశాడు దేవుడు. పోయిన సంవత్సరం అంతకు ముందంతా కూడా ఒక పర్టికులర్ గా ఇరుకైన మార్గంలో నుండి ఈ రోజున దేవుడు ఈ గ్రౌండ్ లోకి తీసుకొచ్చాడు. దేవుడు చిత్తమైతే వచ్చే సంవత్సరం, ఆ పై వచ్చే సంవత్సరం, లేకపోతే ఆ పై వచ్చే సంవత్సరం ఈ రోజున వందలుగా, రేపు వేలుగా, తర్వాత లక్షలుగా దేవుడు మారుస్తాడు గాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపరచండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విస్తరింప చేయబోతున్నాడు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలో ఒక మాటను దేవుడు బయలుపరిచున్నాడు. నేను చదువుతున్నాను, చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. సో ఏది వివరంగా చెప్పడానికి నాకు లేదు కాబట్టి బేసిక్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, బేసిక్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇక్కడ చాలా మంది మేధావులు ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ నుండి ఇక్కడ ఎందుకు, టైం లేదు. ఇక్కడ అంతా చెప్పుకుంటూ కూర్చుంటే 4 రోజులు అయింది. దేవుని బోరేంటి, యాజకుల బోర్లేంటి, అన్ని చెప్పుకుంటూ వెళ్తే ఒక 1 వారం రోజులు అయింది. కాబట్టి ఇప్పుడు మనకున్న టైం ఏంటి అంటే హల్లెలూయా, మర్యాదగా ఏదో రాసి చెప్పాడు, అక్కడ నాకు సరి కనపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయినా పర్వాలేదు, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏడవడానికి కాదు, నవ్వడానికి. ఆమేన్. ఏడుపుతో ఇక్కడికి వచ్చారు. ఈ మీటింగ్స్ అయ్యేపాటికి నవ్వుతో దేవుడు మిమ్మల్ని పంపించబోతున్నాడు. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. అప్పులతో ఇక్కడికి వచ్చారు. దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఈ అప్పుల్లో నుండి దేవుడు పరిపూర్ణంగా నిన్ను విడిపించి ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నీ జీవితంలో దేవుడు నీకు ఉన్న లేమిని దేవుడు తొలగించి కలిమిని దేవుడిని కలుగు చేయబోతున్నాడు గాక. ఆమేన్, హల్లెలూయా. సంతు లేని దానిగా ఇక్కడికి వచ్చావు. దేవుడు నిన్ను ఇల్లాలుగా, ఎలాగా ఇల్లాలుగా, కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిగా దేవుడు ఈ మీటింగ్లు అయిన తర్వాత నిన్ను దేవుడు పంపించబోతున్నాడు. నమ్మిన వారు గడిగా చెప్పులు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపరచండి. నీకు గర్భఫలాలు కలగాలి, మీ అప్పులు తొలగిపోవాలి, మీరు ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి, మీ భర్తలు మారాలి, మీ కుటుంబాలు కట్టబడాలని ఇక్కడ ఉన్న సేవకులందరూ 2 నెలల నుండి అనేక మంది ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఈ రోజున ఇక్కడికి వచ్చారు మీరు. హల్లెలూయా. మిమ్మల్ని పునాది మీద దేవుడు కట్టి ఇక్కడ నుండి తీసుకెళ్ళబోతున్నాడు గాక. ఆమేన్, హల్లెలూయా. ఆశామాషిగా ఏర్పాటు చేసిన మీటింగులు కాదు. ఏదో పాస్టర్ గారు ట్రాక్టర్ పంపించాడు, ఆయన మాకు వచ్చాడు, మేము ఆయన కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశామాషిగా జరిగే మీటింగ్స్ వేరే, కానీ ఇవి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క బయలుపాటు ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. హల్లెలూయా. నువ్వు ఎంత కన్నీరు కారుస్తావో ఇక్కడ కార్చేయి. దేవుడు నిన్ను నాట్యముతో, ఆనందముతో ఇక్కడ నుండి పంపించబోతున్నాడు. గడిగా చప్పలు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపరచాలి. చాలా మంది చప్పట్లు కొట్టట్లా, గడిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మీటింగ్ చెప్పండి? ఆరిపోయిన మీ దీపాలు వెలిగించబడాలి. ఎందుకు మీకు ఈ రోజున ఈ మీటింగ్స్ అంటే దేవుడు మీకు దేవుడు బోర చేతిలో పెడితే నాగులు పాము పట్టుకునేవాడు బోర చేతితో పట్టుకొని ఊదుతా ఉన్నారు మనకు. హల్లెలూయా. బైక్ హార్న్ కొట్టినట్టు కాదు, ట్రైన్ హార్న్ కొట్టినట్టు కాదు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఊదే ఆ యొక్క బోర యొక్క శబ్దమునికి దేవుని యొక్క దూతలు కూడా నీ వైపు చూడాలి. ఆమేన్ చెప్దాం.
ఆమేన్, ఆమేన్. ఎందుకు దేవుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు చెప్పండి? వై? ఎందుకు? ఎందుకు అంటే నీ జీవితాన్ని దేవుడు స్థిరపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపింప చేయడానికి, ఆరిపోయిన నిన్ను వెలిగించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సైకిల్ మీద బైక్ మీద వెళ్తున్న నీవు ఏరోప్లేన్ లో వెళ్ళడానికి ఆశీర్వాదపు తీరం వైపు దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనంలో ఒకసారి ఆ మాట చదువుదాం. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరల ఆర్భాటముతో ఓదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. వెండి బోరలు దేవుడు చేయమని మోషేకు ఆజ్ఞాపించి అహరోను కుమారులకు ఇచ్చాడు. అప్పుడు యుద్ధం జరిగితే, ఒకవేళ యుద్ధం జరిగితే, మిమ్మల్ని ఎవరైనా బాధిస్తే, శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళేటప్పుడు ఆ బోరలు మీరు ఆర్భాటముగా ఊదాలి. ఊదితే దేవుని సన్నిధానంలో మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుంచి రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఇప్పుడు మీకు అర్థం కాల, మీకు ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్తా. ఏంటి అంటే, యాంటీ కన్వర్షన్ బిల్ అనేది, అంటే మత నిరోధక చట్టం అనేది సుప్రీంకోర్టులో బిల్లు వేసి ఆల్రెడీ సుమారుగా 13 రాష్ట్రాలకు, 10 నుండి 13 రాష్ట్రాలకు పైగా ఆ బిల్ అనేది అనేక రాష్ట్రాల్లో వచ్చేసింది. ఆ బిల్లు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఎవరు కూడా ఇలాగా, క్రైస్తవులు ఎవరు కూడా ఇలాగా బహిరంగ సభలు పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరు కూడా కరపత్రికలు, బైబిల్స్ పంచి స్వార్థ చేయకూడదు. ఎవరు కూడా బాప్తిస్మం తీసుకోవాలంటే జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళి, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి 2 నెలల పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవల్ చేస్తే వాళ్ళు బాప్తిస్మం తీసుకోవాలి. ఇది చట్టం. ఈ చట్టంలో చాలా ఉన్నాయి. ఆల్రెడీ మన పక్కనే ఉన్న ఒరిస్సా, అనేక రాష్ట్రాల్లో ఇది రన్నింగ్ అవుతా ఉంది. ఎంతో మంది సేవకులు బాధించబడుతున్నారు, ఎంతో మంది సేవకులు చెరసాల్లో ఉన్నారు, ఎంతో మంది సంఘస్థులు ఏడుస్తూ భయంగా ఉన్నారు. అలాంటి బిల్లుని దక్షిణ భారతదేశం అంతా కూడా రావాలని చెప్పి ఆ బిల్లుని దక్షిణ భారతదేశంలో ఉన్న, అంటే సౌత్ ఇండియాలో ఉన్న తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఇంకా తదితర ప్రాంతాల్లో, కేరళ, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ బిల్లు రావాలి. ఈ బిల్లు వచ్చి ఎక్కడా కూడా క్రిస్టియానిటీ అనేది కనపడకూడదని అపవాది అయిన శత్రువు, వాడి అనుచరులు యుద్ధానికి దిగారు. ఎక్కడికి దిగారు చెప్పండి? ఎవరిని బాధించడానికి? నిన్ను బాధించడానికి. ప్రవీణ్ కుమార్ పగడాల అనే ఒక గొప్ప దైవజనుడు 2018 సంవత్సరంలో ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్లుకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి ఏప్రిల్ 14 ఆ టైంలో హియరింగ్ వచ్చి గెలవబోయే టైంలో మార్చి 25వ తారీఖున యాక్సిడెంట్ గా చిత్రీకరించి చంపేసి ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలను అన్నింటినీ లాక్కొని ఈ రోజున కోర్టులో పోరాడుతున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఉన్న మనందరిపైకి ఒక శిక్షను తీసుకురావాలని ఎవరో నువ్వు నమ్ముకున్న రాజకీయ నాయకులు, నువ్వు అభిమానించే సినిమా హీరోలు, నీవు కోరుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున నీకు వ్యతిరేకంగా నిన్ను ఇబ్బంది పెట్టాలి, దేవునికి దూరం చేయాలని వాళ్ళందరూ భయంకరముగా
క్రియ చేస్తూ ఉన్నారు.